క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు తపఃకాలంలో 5వ వారంలో శుక్రవారంలో ఉన్నాం. ఈనాటి సువిశేషం యోహాను శుభవార్త 10వ అధ్యాయం 31వ వచనం నుంచి 42వ వచనం వరకు మనం ఆలకించాం. యేసుక్రీస్తునకు పరిసయ్యులు మతాధికారుల మధ్య వాడివేడి సంభాషణ కొనసాగుతూనే ఉంది. ప్రభు తనను తాను ఆ పరలోక తండ్రికి కుమారునిగా తెలియపరుచుకున్నాడు. అది విన్న ఈ మతాధికారులు, ఈ యూదులు ప్రభువుని రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నించారు. అది చూచి ప్రభు, నన్ను ఎందుకు రాళ్లతో కొట్టడానికి చూస్తున్నారు అని చెప్పి వాళ్ళని అడిగాడు. నేను తండ్రి దగ్గర నుంచి మీకు అనేక సత్కార్యాలు చూపించాను, వాటిలో దేని కారణంగా నన్ను రాళ్లతో కొడుతున్నారని ప్రభు అడిగాడు. అందుకు యూదులు, నీవు మానవుడివై ఉండి దేవుని కుమారుడనని నిన్ను నీవు అభివర్ణించుకుంటూ ఉన్నావు. ఆ విధంగా నీవు దైవదూషణ చేస్తూ ఉన్నావు. అందుకే నిన్ను రాళ్లతో కొట్టడానికి చూస్తున్నాం, కానీ నువ్వు చేసిన సత్కార్యాలకు కాదు అని వాళ్ళు చెప్పారు. అప్పుడు ప్రభువు కీర్తనల గ్రంథము 82వ కీర్తన 6వ వచనాన్ని ఆయన వివరిస్తూ, ఆ కీర్తనలో 6వ వచనం, మీరును దైవములే అనియు మీరెల్లరూ మహోన్నతుని పుత్రులనియు నేను వచించి తిని అని చెప్పిన మాటను ఉటంకిస్తూ, మీరు దేవుని బిడ్డలని దేవుని వాక్యమే చెబుతుంది కాబట్టి, నేను ఆ దేవుని చిత్తానుసారము జీవిస్తూ ఉన్నాను కాబట్టి నన్ను నేను దేవుని బిడ్డగా అభివర్ణించుకోవడంలో తప్పేముంది అని చెప్పి ప్రభు లేఖనాలను నిరూపిస్తూ, లేఖనము నిరర్ధకము కానేరదు కదా, దేవుని వాక్కును పొందిన వారిని ఆ లేఖనము, ఆ దేవుని వాక్కు మీరు దైవములు అని చెప్పుచూ ఉన్నది. తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపాడు. అట్టి నేను దేవుని కుమారుణ్ణని చెప్పుకోవడంలో దైవదూషణమేముంది? నేను తండ్రి పనులను చేయుచున్నాను. నా స్వకీర్తిని కోరుకోకుండా నేను తండ్రి కీర్తిని, తండ్రి మహిమనే నేను కోరుకుంటూ జీవిస్తూ ఉన్నాను. మీరు నా మాటలను బట్టి కాకపోయినా కనీసం నేను చేస్తున్న క్రియల బట్టి అయినా మీరు నన్ను విశ్వసించండి. ఎందుకంటే నేను నా తండ్రి కోరునదే చేస్తున్నాను తప్ప నా స్వకీర్తిని కోరుకొని, నా ఘనతను కోరుకొని నేనేమీ చేయడం లేదని మీరు గ్రహించండి. తద్వారా నేను తండ్రి యందున్నానని, తండ్రి నా యందున్నాడని మీరు గ్రహించుకోండి అంటూ ప్రభు ఒక గుర్తునిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుని యొక్క క్రియల్లో అత్యంత గొప్ప క్రియ ఆ ప్రభు తండ్రి చిత్తానికి బద్ధుడై తండ్రిని మహిమపరుస్తూ, తండ్రి చిత్తానికి మాత్రమే విలువనిస్తూ ఆయన శిలువ మీద ఎత్తబడ్డాడు. ఆయన శిలువ మీద ప్రాణత్యాగం చేసి తన స్వకీర్తిని కాకుండా తండ్రి మహిమను, కీర్తిని మాత్రమే కోరుకొని తండ్రి చిత్తానుసారము జీవించాడు. తద్వారా మీరందరూ కూడా నేను తండ్రి చిత్తానికి ఎంత విలువనివ్వడం చూసిన తరువాత సత్యం నా యందు ఉందని గ్రహించి నన్ను మీరు విశ్వసించండి. అంతేగాని నన్ను తిరస్కరించి మీరు రాళ్లతో కొట్టి చంపడానికి చూడడంలో అసలు ఏ విధమైనటువంటి జ్ఞానము లేదని, మీరు నన్ను రాళ్లతో కొట్టి చంపాలని చూసినప్పుడల్లా మీరు మీ అవిశ్వాసాన్ని, మీ అజ్ఞానాన్ని మీరు ప్రదర్శిస్తున్నారని ప్రభు స్పష్టంగా వాళ్లకు తెలియచేశాడు. ఎప్పుడైతే క్రీస్తు తనను తాను దేవుని కుమారుడిగా అభివర్ణించుకున్నాడో, ఆ సత్యాన్ని విశ్వసించలేని, జీర్ణించుకోలేనటువంటి ఈ యూదులు, ఈ మత పెద్దలు, ఈ మతాధికారులు ప్రభుని ఏ విధంగానైనా బంధించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నించడాన్ని మనం ఈనాడు చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితిని గమనించినటువంటి యేసుక్రీస్తు ఈ యూదులకు దూరంగా యోర్దాను నది ఆవలి తీరమునకు వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన తండ్రి తనకు సిద్ధం చేసినటువంటి ఆ గడియ కోసం, కుమారుడు తండ్రిని మహిమపరిచే ఆ గడియ కోసం, అటు వెనక తండ్రి కుమారుని మహిమపరిచే ఆ పునరుత్థాన గడియ కోసం, క్రీస్తుని శిలువ మరణంతో తండ్రిని క్రీస్తు మహిమపరిచాడు. ఆ మహిమపరిచిన కుమారుని యొక్క ఆ కార్యానికి ముగ్ధుడైన పరలోకపు తండ్రి కుమారుణ్ణి పునరుత్థానంలో మహిమపరిచాడు. ఆ తండ్రి నిర్దేశించిన గడియ కోసం యేసుక్రీస్తు యోర్దాను నది ఆవలి తీరమునకు వెళ్ళి అచటనే ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం.
యేసుక్రీస్తుని యొక్క ఈ బోధలను ఆలకించినటువంటి ప్రజలు కొందరు ఆయన్ను విశ్వసించారు. యోహాను అద్భుత కార్యాలు ఏమీ చేయలేదు, కానీ యేసును గురించి అతడు చెప్పినది అంతయు యథార్థము అని వారు పలికారు. ఇక్కడ ఆయనను విశ్వసించిన వారు అనేకులైతే అంతే రీతిలో ఆయన్ను తిరస్కరించిన వారు కూడా ఉన్నారు అంటూ యోహాను మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుని విశ్వసించుటయే జ్ఞానము, యేసుక్రీస్తు యందుండుటయే వెలుగు యందుండుట, యేసుక్రీస్తుని విశ్వసించడం పరలోక తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం. కాబట్టి ఆ విధంగా యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన చూపిన వెలుగుబాటలో నిత్య జీవపు వెలుగులో పయనించి ఆ పరలోక తండ్రి చిత్తానుసారం జీవించిన వారై ఆ పరలోకపు తండ్రి ఇచ్చేటటువంటి ఆ మహిమను సొంతం చేసుకోవడానికి మీరందరూ సంసిద్ధులై జీవించండి అంటూ ప్రభు చేస్తున్నటువంటి బోధలు అక్కడున్న ప్రజలకు కొందరికేమో నిత్య జ్ఞానాన్ని అందించేటటువంటి సందేశంగా, కొందరికేమో నిత్య జీవాన్ని ఇచ్చే సందేశంగాను, మరికొందరికి కంటగింపుగాను మారడం. విశ్వసించిన వాళ్ళు క్రీస్తుని నిత్య జీవానికి వారసులు అవ్వడం, ఆయన్ను తిరస్కరించిన వాళ్ళు వారి అంధకారములోను వాళ్ళ పాపములోనే వాళ్ళు మిగిలిపోవడం. మనం ఈనాడు క్రీస్తునకు యూదులకు యోధ మతనాయకులకు మధ్య జరిగినటువంటి ఈ వాడి వేడి సంభాషణలో వాదోపవాదాలలో మనం గ్రహిస్తూ ఉన్నాం. క్రీస్తుని విశ్వసించిన వారు ఆయన చిత్తానుసారము జీవించువారు నిత్య జీవాన్ని పొందుకుంటారు, కానీ ఆ నిత్య జీవపు వెలుగును క్రీస్తుని విశ్వసించిన వాళ్ళు పోగొట్టుకుంటారని ఈనాడు ప్రభు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తుని విశ్వసించి పరలోక తండ్రిని విశ్వసించిన వారిగా, పరలోక తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారిగా, తద్వారా పరలోక తండ్రి సిద్ధం చేసిన ఆ యొక్క నిత్య జీవాన్ని సొంతం చేసుకునే వారిగా మనల్ని మారమని, ఈ యోధ మత పెద్దల వలె ఈ మతాధికారుల వలె ప్రభుని తిరస్కరించి అంధకారములో మిగిలిపోయి పాపములో మిగిలిపోయి తత్ఫలితంగా ఆ ప్రభు చెప్పినట్లు పాపములోనే మరణించేటటువంటి స్థితిలో మనం లేకుండా క్రీస్తుని విశ్వసించి మన జీవితాలను ధన్యం చేసుకునేటటువంటి ఆ విశ్వాసపు జ్ఞానాన్ని వెలుగును మనకు ప్రసాదించమని ప్రభుని అడుగుదాం. ఆ కరుణామయుడు మనందరికీ తన నిత్య జీవాన్ని అందించడానికి వచ్చిన ఆ కృపామయుడు తన నిత్య జీవపు వెలుగుతో మనల్ని నింపి కాచి కాపాడును గాక. ఆమేన్.